సార్, మాకు ఐవీఆర్ఎస్ కాల్స్ రద్దు చేయాలి. ఒకటి, మార్నింగ్ 6 గంటలకి 7 గంటలకి వీడియో కాల్స్ చేయడం వల్ల మేము వాళ్ళు ఏం నిరూపించాలనుకుంటున్నారు? మాకు అంటే మేము పని చేయడం లేదు నేను నిరూపించాలనుకో. మేము ఒకవేళ పని చేయకపోతే ఎన్ని పథకాలు మేము అన్ని డోర్ టు డోర్ మేము ఎలా తీసుకెళ్లగలము? ఇంత జనాల్లోకి ఇంత అభివృద్ధి వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు? మొత్తం ఇప్పుడు 6 ఏళ్ల నుంచి సచివాలయాలు మెయింటైన్ చేస్తుంది మేమే కదా. మేము ఇన్ని చేస్తున్నప్పుడు ఇది మాత్రం మాకెందుకు ఇంత దొంగలాగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారు సెక్రటరీలని? కాబట్టి మాకు ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ వద్దు, వీడియో కాల్స్ వద్దు. న్యూస్ పేపర్ ని పెట్టి మరి తీయాలి అంటే సినిమా లాగా ఉందండి. అసలు న్యూస్ పేపర్ పెట్టడం ఏంటండి? ఇది సినిమానా? మన నిజ జీవితంలో ఉన్నామా? సినిమాటోగ్రఫీలో ఉన్నామా? మనమంతా మేమంటే చేయడం లేదా ఇన్ని రోజుల్లో? మేము చేయకపోతే కరోనా టైంలో ఇంతగా ఎలా ఉన్నారు? అసలు శానిటేషన్ వర్క్, త్రాగునీరు పథకాలు ప్రతి ఒక్కటి మేము లేకుండా ఏంటి జరగదు. కాబట్టి ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది, మాకు ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ వద్దు, మాకు ఈ వీడియో కాల్స్ వద్దు. అవి దయచేసి మాకు తీపిచ్చండి. లేడీస్ చాలా మంది ఉన్నారు, నాట్ ఓన్లీ లేడీస్ అండి, మగవాళ్ళైనా కానీ ఇళ్లలో వాళ్ళకంటూ ఒక ఫ్యామిలీ ఉండదా? పిల్లలు ఉండరా? స్కూల్ పంపించే పిల్లలు ఉంటారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు బాగున్నారు. మాకొక్కరికి ఎందుకు ఈ ఐవీఆర్ఎస్ కాల్స్? పెడితే అన్ని డిపార్ట్మెంట్లకి ఐవీఆర్ఎస్ కాల్స్ పెట్టండి, లేదా మాకు తీసేయండి. ఒకటి. 2, సచివాలయాలు మాకు వద్దు. మేము డీడీఓగా వ్యవహరించము, మా వల్ల కాదు. 6 ఏళ్ల నుంచి మేము 6-7 ఏళ్ల నుంచి సచివాలయం మేమే మెయింటైన్ చేస్తున్నాం. ఏ ఒక్క రోజు మెయింటెనెన్స్ కి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రతి నెల సెక్రటరీలు జోబీల నుంచి మేము ఒక్కొక్కరు 1000-2000 రూపాయలు నెలకి ఇస్తున్నాం. మా జీతాలు ఎంతండి? మేము సచివాలయం పెట్టుకోగలిగేంత శక్తి మాకు ఉందా? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. ఇస్తే మాకు సచివాలయాల నుంచి విముక్తి కల్పించండి. లేదు అంటారా, మేము సచివాలయం మెయింటైన్ చేస్తాం. ఎప్పుడు మెయింటెనెన్స్ కి అమౌంట్ ఇవ్వండి. ప్రతి ఒక్క సచివాలయ ఎంప్లాయీలకు ఎస్ఆర్లు మా దగ్గర పెట్టండి, అప్పుడు మేము చేయగలము. అంతకు మించి మేమైతే ఏమీ చేయలేము. దయచేసి దీనికి కాస్త పై వాళ్ళందరూ ఆలోచించాలి, మా సమస్యల్ని తీర్చే విధంగా చూడాలి అని కోరుకుంటున్నాము. ఉదయం 6 నుంచి 7 గంటలకు గ్రామ పంచాయతీలకి వెళ్ళి ఈ శానిటేషన్ పై ఫోటోలు తీసి పెట్టాలని ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఉదయం 6 గంటలకే పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ పని ఒత్తిడి వల్ల చాలా మందికి చెప్పుకోలేని రోగాలు కూడా రావడం జరిగింది. దయచేసి కలెక్టర్ గారికి తెలియజేయడం అనగా ఉన్నతాధికారులకు తెలియజేయండి. అట్లా కాకుండా ఉదయం 10 నుంచి 5 గంటలకు పని చేయించుకోండి, హ్యాపీగా చేస్తాం. తప్పదు, ఎమర్జెన్సీ, ఆడ గ్రామంలో ఏదో జరుగుతుంది, ఆ పొద్దు 6కు కాదు, పొద్దున్నే 4కు రమ్మని వస్తాం, రాత్రి 10 వరకైనా చేస్తాం. గిరిజన అంబాసిడర్లను పెట్టారు క్లాబ్ మిత్రాలు. ఆ క్లాబ్ మిత్రాలు జీతం తక్కువ కావడంతో సరిగా పనిచేయడం లేదు. ఒక ఎంజీఎన్ఆర్ఎస్ పని పోతే దాదాపు 315 రూపాయలు డబ్బులు వస్తాయి వాళ్ళకి. దాదాపు 9,000-10,000 రూపాయలు జీతం వస్తుంది. వీళ్ళు తక్కువ జీతంతో పనిచేయాలంటే వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంది. అట్లా కాకుండా మీకు 6,000 రూపాయలే చేయండి అంటే వాళ్ళు తక్కువ ఉంటారు, చేయడానికి వీలు కావడంలే. తర్వాత ట్రైసైకిళ్ళు మిట్టలకు దొబ్బేకి ఇబ్బంది పడుతున్నారు. అట్లా కాకుండా డీజిల్ ఆటోలో, ఎలక్ట్రిక్ ఆటోలో ఇలాంటివి ఇచ్చి చేయాలా. రిక్షాలు ఇచ్చారు, ఎప్పుడు పోయి ఇచ్చారు, అవి రిపేర్లు ఉంటాయి, అవి రిపేర్లు చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. అటువంటి పరిస్థితిలో మేము మాత్రం ఏం చేయగలము? ఐవీఆర్ఎస్ కాల్స్ చేయడం వల్ల ఎక్కడో ఫోన్ చేస్తారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, వాళ్ళు యాది నొక్కాలో తెలదు, ఏదో నొక్కుతారు. నో అని వస్తే తక్కువ పర్సెంటేజ్ వస్తే ఉన్నతాధికారులు మా మీద ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి ఐవీఆర్ఎస్ కాల్స్ పూర్తి రద్దు చేసేసి అధికారులు, ఉన్నతాధికారులు వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకోమండి. మేము చేస్తున్నామా లేదా ప్రజల్లో విచారించమండి. మార్నింగ్ మేము వేరే డిస్ట్రిక్ట్ అలాట్ చేశారు. అనంతపూర్ డిస్ట్రిక్ట్ నాది. అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి దాదాపుగా 55 కిలోమీటర్లు నేను ట్రావెల్ చేసి చేయాలి. నా కూతురు వికలాంగురాలు. ఆ అమ్మాయికి నేను పొద్దున్నే తినిపించకుంటే చాలా ఇబ్బంది, గంట సేపు తింటుంది. నా సమస్య చెప్తున్నాను. అటువంటి సమస్యలు ఫేస్ చేస్తున్న మా లేడీస్ చాలా మంది ఉన్నారు. పొద్దున్నే 7 గంటలకే వీడియో కాల్ చేయడం వల్ల మేము ఎట్లా మా ఫ్యామిలీకి మేము ఎలా టైం ఇవ్వాలి, నా కూతురికి ఎలా తినిపించాలి? ఇలాంటి వాళ్ళు మా లేడీస్ ఎంతమంది సఫర్ అవుతున్నారో ఆ విషయం చెప్దామని వస్తున్నాను. మేము వీడియో కాల్స్ రద్దు చేస్తే మాకు మీరు సహకరించినట్టుగా నమ్ముతున్నాను.